భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కలెక్టరేట్ కార్యాలయం జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమీక్షా సమావేశాన్ని జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలకు మంజూరు చేసిన నిధుల వివరాలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో ఎంపీ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న పనులు, కార్యక్రమాలను కలెక్టర్ జితేష్ బి పాటిల్ వివరించారు. పథకాల అమలులో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందేలా చూడాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గురించి డిస్కషన్ జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు డెవలప్మెంట్, దానికి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి డిస్కషన్ జరిగిందనమాట. రోడ్లు, బ్రిడ్జ్లు, డ్రైన్స్ ఇవన్నీ ఎందుకు స్లో అయిపోయినాయి, వర్క్స్ ఎందుకు కావడం లేదని మా ఎమ్మెల్యేలు లెంతీగా డిస్కషన్ చేశారనమాట. దానికి మేము రిపోర్టు విదిన్ 1 వీక్ ఇవ్వమని చెప్పామన్నమాట. డిపార్ట్మెంట్ కొన్ని ఇష్యూస్లో మండేకే అంటే 2 డేస్లోనే రిపోర్ట్ ఇవ్వమన్నాం. అదేవిధంగా కొన్ని రైళ్లు ఆపుబడినాయి అన్నమాట కోవిడ్ టైంలో. దానికి కూడా వాళ్ళకి డెడ్ లైన్ ఇచ్చాము. ఎన్ని నెలల్లోనే 3rd ట్రాక్ కంప్లీట్ అవ్వబోతుంది అనేది ప్రశ్నించాము. నేషనల్ హైవే పైన చర్చ జరిగిందనమాట. తర్వాత తీసుకున్నాం. ఇప్పుడు వానాకాలం వచ్చిందనమాట. శాండ్ అనేది ఇబ్బందికరమైన విషయం, ఎలా సార్ట్ చేద్దామనేది డిస్కషన్ జరిపాము. దానికి కలెక్టర్ గారిని రివ్యూ పెట్టుకోమన్నాము. పూర్తి స్థాయిగా రివ్యూ పెట్టుకోమన్నాము. దానిపైన రివ్యూ పెట్టుకొని మా ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలని చెప్పాను. ఇదే విధంగా ఇప్పటి నుంచి 3 months తర్వాత అక్టోబర్లో మళ్ళీ ఇంకో దిశా మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసిన ఐటమ్స్ అన్ని మళ్ళీ రివ్యూ చేస్తాం. కానీ ఇందిరమ్మ ఇళ్లకు వచ్చే వరకు పంచాయత్ సెక్రటరీలకు నేను క్లియర్గా హెచ్చరిక ఇస్తున్నాను అన్నమాట. కట్టే వాళ్లకు ఇబ్బంది పెడితే మాత్రం సివియర్గా యాక్షన్ తీసుకుంటామనేది స్పష్టంగా ఎమ్మెల్యేలు కూడా చెప్పారు, నేను కూడా చెప్తున్నాను అన్నమాట. కట్టిన